శోభరాణి గారు, ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే ఏదైతే ఓబుళాపురం కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 ఏళ్ల జైలు శిక్ష. అంటే కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి కానీ లేదా వ్యవస్థ నుంచి ఎవరో తప్పించుకోలేరు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. గత 12-13 సంవత్సరాలుగా, 13 సంవత్సరాలు రాబోతుంది అనుకుంటున్నాను నేనైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈడీ కేసులు కానివ్వండి, ఇన్నేళ్లు బెయిల్ మీద ఉన్న వ్యక్తి కానివ్వండి, ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? నమస్తే అండి. టైం తీసుకున్నా కూడా కోర్టు కరెక్ట్గా వ్యవహరించింది అనే దానికి ఇవాళ ఆ గనుల కేసు ఏదైతే సంచలనాలు సృష్టించిందో దానికి సంబంధించి సంచలనమైన తీర్పే ఇచ్చిందని భావించవచ్చు. మరీ ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి ఇక్కడ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానండి నేను. ఆయన యూజ్ చేసిన టాయిలెట్ కూడా, ఆ కమోడ్ కానీ, అందులో యూజ్ చేసిన మగ్స్ కానీ, ఆయన తిన్న ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, డైనింగ్ టేబుల్ కానీ, డోర్స్ కానీ, సోఫాలు కానీ అన్నీ బంగారంతో చేయించుకున్నాడు అని అనుకున్నప్పుడు ఇంకా అట్లాంటి ఉగ్రవాద ఉన్మాద స్టేజ్కి వెళ్ళిపోయి దేశ సంపదని వ్యాపారం చేసుకొని బ్రతకాలనుకునే గాలి జనార్దన్ రెడ్డికి ఆ శిక్ష చాలదనేది మాత్రం నా ఉద్దేశం. సో 7 years ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ హిమ్, నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంత టైం కూడా తీసుకోకుండా ఉండవలసింది. దాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడో నా అన్నయ్య అని, నా తమ్ముడని ఆయన అని అంటే సంబోధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేమంటున్నాను, మంచి అనుబంధం ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అది. ఆ స్థాయిలో దొంగతనాలు చేసి ఇంకా నేను లైఫ్ లాంగ్ ఉండాలి అని ఆశించడం అనేది చాలా తప్పు. ఆశిస్తే అది కరెక్ట్ కాదని చెప్పింది తీర్పు. కాబట్టి ఈ తీర్పుల దగ్గర నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, న్యాయం ఆలస్యం అయితే న్యాయాన్ని తిరస్కరించినట్లే అని. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని. నేనేమంటున్నానంటే ఇదే కేసుని ఇంకా త్వరితగతిన ఎప్పుడో ఒక 5 years బ్యాకే స్పీడీ డిస్పోజల్లో జడ్జిమెంట్ ఇచ్చిండుంటే అసలు పౌరుల్లో న్యాయస్థానాల పట్ల నమ్మకము, తప్పు చేస్తే శిక్ష పడుతుందని ఒక భరోసా ఇచ్చే ఏమంటారు ట్రస్ట్, న్యాయస్థానం పట్ల ఉండే గౌరవం, చిత్తశుద్ధి జనంలో అది మనసులో ఉంటే మాకు అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయస్థానాలను అప్రోచ్ కావచ్చు అనేది ఉంటుంది. కానీ ఈ స్థాయిలో దొంగతనం చేసి, ఈ స్థాయిలో దోపిడీలు చేసి కూడా పెద్ద మనుషులుగా చలామణి అయినప్పుడు జనం కూడా ఏం ఆలోచిస్తారంటే, ఇంత పెద్దోళ్ళు ఇంత పెద్ద నేరాలు చేసి తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి త్వరితగతిన కోర్టులు, న్యాయస్థానాలు అన్నీ శీఘ్రంగా దాని మీద ఇన్వెస్టిగేషన్స్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి దాని అనుబంధ సంస్థల దగ్గర నుంచి సిబిఐలు ఇవన్నీ పనిచేసినాయి కదండి. వీటన్నిటినీ తీసుకొని జడ్జిమెంటు త్వరగా ఇచ్చేటట్లయితే అసలు నేరాలు పెరగకుండా ఉంటాయి. నేరపూరితమైనటువంటి సమాజంలో మనుషులు బ్రతకూడదు అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కాబట్టి అది కోరుకుంటున్నాను నేను. ఏది ఏమైనప్పటికీ ఆల్ సెడ్ అండ్ డన్, ఈరోజు ఆ గనులు మాఫియా, మైనింగ్ మాఫియా అనే ఒక పెద్ద దోపిడీ ఏదైతే జరిగిందో ఆ దోపిడీకి పాల్గొన్న వాళ్ళందరూ ఈరోజు శిక్షార్హులు అని చెప్పడం అనేది శుభసూచకని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి చట్టం ముందు ఎవ్వరూ అతీతులు కారు, అందరూ తలవంచవలసిందే. 99th డే నువ్వు ఖచ్చితంగా శిక్ష అర్హుడివి. నీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా, ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి గారికి 55-60 ఏళ్ళ మధ్యలో ఉన్నారేమో నాకు తెలియదు, ఇక రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా జైల్లో గడపటం అనేది, నువ్వు ఇంకా నీ లాస్ట్ జీవితాన్ని, ఫేజ్ ఆఫ్ ది లైఫ్ని నువ్వు జైల్లో గడపటం అనేది ఎంత దయనీయమైన విషయం. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏ రోజుకైనా శిక్ష పడుతుందనే భయంలో ఉండాలని, న్యాయస్థానాలను గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టుగా చాలా దగ్గర సిమిలారిటీ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో లేదా కమోడ్లోనో అంత బంగారపు పూత పూసిన లేదా బంగారం మయం అనే ఉదాహరణతో పాటు ఇట్లా ఈ ఋషికొండలో ఆయన కట్టినటువంటి 500 కోట్ల రూపాయల ప్యాలెస్ లో కూడా ఎంత పెద్ద ఖరీదైనటువంటి కబోర్డు కానీ, లేకపోతే ఈ వ్యవహారాల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్ కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని మీద కాల్ డేటా ఆధారాలు కానీ, లేకపోతే అంతిమంగా ఎవరున్నారు, దానికి ప్రధాన సూత్రధారి ఎవరు అనే అంశాలు
జనాలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సో అన్ని వేళలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి అంటే తర్వాత నెక్స్ట్ జగన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరండి. జగన్ గారు ఇప్పటికే బోల్డ్ అన్ని కేసులుకి సంబంధించి కోర్టుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏదో ఒక రోజు ఈడీ అటాచ్మెంట్స్ అయిపోయిన కేసులు కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఆయన అధికారంలో ఉండడాన్ని అడ్డం పెట్టుకొని అడ్జైన్మెంట్స్ తీసుకుంటూ డొల్లించుకొని వచ్చినా కూడా ఏదో ఒక రోజు గాలి జనార్దన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలబడారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిలబడాల్సిందే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి గారి గురించి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆ రోజున అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు వాళ్ళ ఒత్తిడి మేరకు ఒక ఐఏఎస్ ఆఫీసరు, టాప్ ర్యాంకర్ ఇన్ ఇండియా, సిగ్నేచర్స్ పెట్టి ప్రోత్సహించినందుకు గాను ఆమె కూడా జైలు చేసి వచ్చింది. కాబట్టి ఏంటంటే వాళ్ళ వలన అమాయకులు ఒత్తిడికి గురయ్యి అధికారులు కూడా వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జైలు పాళ్ళు వెళ్ళటాన్ని మనం ఈ మధ్య సిరీస్లో చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు 5 ఏళ్ళే ఉంటారు. కానీ కలెక్టర్లు, ఎస్పీలు అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితకాలం 60 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు సహకరించకుండా ఇది కుదరదండి అని చెప్పే ఆఫీసర్లు పెరిగితే సమాజం బాగుంటుంది, ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉంటాయని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మినహాయింపు కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఆ స్థాయిలో తప్పులు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడితే ఎవరు మినహాయింపు కాదు. కాబట్టి ఏంటంటే కోర్ట్స్ అండ్ జడ్జిమెంట్స్ ఆర్ వెయిటింగ్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్ ఏది జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి. కాబట్టి ఏంటంటే కోర్టులకి, న్యాయస్థానాలకి, చట్టాలకి ఎవరు అతీతులు కారు అనే దానికి ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి కారణం అయ్యాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కారణం అవుతాడు. కాకపోతే నేను బాధపడుతున్నది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళంతా అది జరిగిన రోజు మొహం చూపించలేని పరిస్థితిలోకి వెళ్ళేంత పిచ్చి వ్యామోహంలోనో లేకపోతే ఉన్మాదంలోనో లేకపోతే ఆయన పట్ల ఫ్యాన్ మెయిల్ ఏదైతే ఉందో అది పెంచుకుంటూ పోతా ఉండకూడదండి. వ్యక్తి పూజ ఉండకూడదు, స్వామి భక్తి ఉండకూడదు. ఆయన సమాజానికి ఏం చేశాడనేది ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ప్రయాణం చేయాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ రిషికొండ ఒక్కటే కాదండి, లాస్ట్ 5 ఇయర్స్లో కొండలన్నీ కరిగిపోయినాయి. కాబట్టి దానికి సవాలుగా ఈరోజు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ సహకారంతో మళ్ళీ ఎక్కడైతే అమరావతి లేదు అని అపహాస్యం చేశారో, అవహేళన చేశారో, అదే ఉద్దండరాయపాలెంలో ఇదే ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ నిన్న చక్కగా ఒక పండుగ వాతావరణంలో అమరావతి రాజధాని అని మొత్తం ప్రపంచం అంతా చూసేలాగా చేయడం అనేది మన నైతిక విజయం, సాంకేతిక విజయం, రాజకీయ విజయం, అన్ని రకాల విజయాలుగా మనం భావించవచ్చు. కానీ దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈ రోజున అంబటి రాంబాబు గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమంటారంటే అంతకు ముందు వచ్చాడు, చెంబు నీళ్ళు ఇచ్చాడు, మట్టి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు తప్ప అంతకుమించి ఒరిగిందేం లేదు. దీనివల్ల అసలు ఏ ఉపయోగం లేదు, అంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఏ ఉపయోగం లేదు, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్పి వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి కింద ఉన్న నాయకుల వరకు, మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు. నిజమే, వాళ్ళు ఏం చేశారు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక అపాయింట్మెంట్ తీసుకోగలరా? నేను అడుగుతున్నాను, చెప్పండి. అందుకని ఏంటంటే ఒక్క రాయి తీసి పక్కన పెట్టలేని వాళ్ళంతా ఇవాళ రాళ్ళు ఇసెత్తడానికి ప్రయత్నం చేస్తానంటే అసమర్థులు, చేతకాని వాళ్ళే పనిచేస్తారు. ఇప్పుడు అమరావతిని శ్మశానం అన్న బొత్స సత్యనారాయణ సైలెంట్గా ఉన్నాడు. ఎంత కాదన్నా ఆయన సీనియర్ కాబట్టి జరుగుతున్న పరిణామాలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రోత్సాహం, సంతోషం, ఈ చక్కటి వాతావరణం, రాజకీయంగా అందరూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ సీనియర్ నాయకులు కొంతమంది సైలెంట్ అయ్యారు. కానీ ఈ ఒక 7-8 మంది ఉన్నారు చూడండి వైసీపీలో, ఆ రెచ్చిపోయిన గుంపు మళ్ళీ రెచ్చిపోవాలనుకుంటే జనమే బుద్ధి చెప్తారండి. ఈసారి జనంలోకి రమ్మనండి, సేమ్ స్లోగన్తో జనంలోకి రమ్మనండి, సేమ్ స్లోగన్తో అమరావతి దగ్గరికి రమ్మనండి, సేమ్ స్లోగన్తో పల్లెలకి వెళ్ళి మాట్లాడమనండి. దే డోంట్ హ్యావ్ గట్స్ టు ఫేస్ ది పీపుల్. ఊరికే సాక్షి పేపర్ని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే జనం కదలరండి. అందుకని ఏంటంటే ఈరోజు మనం విజయాల మీద విజయాలు సాధిస్తూ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక రూపాన్ని తీసుకురావడానికి ప్రయత్నించే క్రమంలో అందరూ పనుల్లో నిమగ్నమై ఉన్న ఈ టైంలో వాళ్ళు ఏది మాట్లాడినా జనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ సుబ్రహ్మణ్య గారు మీరు చాలా దగ్గరగా ఉన్నారు. అమరావతి ఉద్యమం దగ్గర నుంచి కూడా 3 రాజధానుల అంశం దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చారు. గమనించడం కాదండి, గమనించడం కాదు, మేము పనిచేస్తాం, గమనించడం కాదు.
అంటే అంత విషయం కక్కే అవసరం ఏముంది? నిన్న కాక మొన్న కూడా సాక్షి టీవీలో వచ్చినటువంటి కథనం ఏంటంటే శాశ్వత శంకుస్థాపనల వాటిలో కూడా ఒక అరగంట కురిసిన వర్షానికి నీళ్లు చేరిపోయినాయి, అదంతా మునిగిపోయింది. చేతగాని వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు 151 నుంచి 11కి 5 కిందకి లాగేసి 11 ఇచ్చారు జనం. ఆ తర్వాత కూడా వీళ్ళు మనం ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, మనల్ని మనం ఎక్కడ మార్చుకోవాలనే ప్రయత్నం చేయటం లేదు అని అంటే వీళ్ళు కేవలం విధ్వంసం, డిస్టర్బెన్సెస్, అసాంఘిక శక్తులుగా తయారు చేయటం. వాళ్ళు ఆల్రెడీ అసాంఘిక శక్తులుగా ఉన్నారు. అసాంఘిక శక్తుల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఈ శాంతియుత వాతావరణాన్ని ఎలా భగ్నం చేయాలనే దాని మీద వాళ్ళు కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు తప్ప అసలు ప్రజా ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించడం అనేది జరగని పనండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా 10 మందిని పోగేసుకొని మాట్లాడేస్తే ఎవరిని చూసారు, అంత టైం ఎవరికి లేదు ఇప్పుడు. అందుకని అట్లని జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసే జనం ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ రెచ్చిపోతారో అనేది కూడా మనసులో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్లో ఈరోజు లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ అవుతుందండి. ఎన్ని ఒడిదుడుకులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్లో పెడుతుంది సమాజాన్ని. పౌరులకి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో శీఘ్రగతిన అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నది నేనే కాదండి, సామాన్య ప్రజలు కూడా చెప్తా ఉన్నారు.